అందరికీ నమస్కారం. ఇండియాలో 95 జాబ్ చేస్తూనే కోటీశ్వరం అవ్వచ్చా? ఎటువంటి వ్యాపారాలు చేయకుండానే కేవలం ఉద్యోగం చేస్తూనే మనం సంపదను క్రియేట్ చేయొచ్చా? మనం ఒక సగటు జాబ్ చేసుకుంటూ లైఫ్లో మనకు నచ్చినవన్నీ చేస్తూనే తల్లిదండ్రులకి పిల్లలకి అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ జీవితం సాగించవచ్చు. ఇలా ఎలా అని అనుకునే 25-30 ఏళ్ళు ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇన్ ఏ టిపికల్ ఇండియన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీ నెవర్ డిస్కస్ ఫినాన్సెస్ అట్ హోమ్. ఒకందుకు ఇది మంచిదే. ఒక ఏజ్ వచ్చేదాకా ఎటువంటి ఫినాన్షియల్ ప్రెషర్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం మనకు మన ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేటస్ తెలిసేసరికి చాలా శాతం మంది అన్స్టేబుల్ సిచ్యువేషన్లో ఉంటాం. నాకు తెలిసి కేవలం మన మధ్యతరగతి కుటుంబాల్లోనే అనుకుంటా ఒక ఏజ్ వరకు మన పేరెంట్స్ కోసం, ఆ తర్వాత మన పిల్లల కోసం మన జీవితాన్ని ఖర్చు చేస్తాం. యాక్చువల్లీ లైఫ్ అంత కష్టం ఏమీ కాదు. మనం చదువుకుంది జస్ట్ ఏదో ఒక జాబ్ చేసుకుంటూ బ్రతుకుని సాగించడం కోసం కాదు. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోవడానికి, జీవితంలోని ఒడిదుడుకులను తెలివిగా ఎదుర్కోవడానికి, కళ్ళ ముందున్న అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి. మరి ఇంత తెలిసిన మనం కేవలం నెలకి 5,000 రూపాయలతో ₹1,00,00,000 చేయలేమా? చేయొచ్చు. అది ఎలానో తెలుసుకుందాం. నేను ఇక్కడ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 5,000 అని తీసుకుంటున్నాను. ప్రతి బ్యాంక్లో రికరింగ్ డిపాజిట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మంత్లీ 5,000 వేస్తే మనం ఇచ్చిన 60,000తో పాటు 3,000 to 4,000 వస్తుంది. ఆ మొత్తాన్ని మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఇయర్లీ గ్రోత్ నేను 10% తీసుకున్నాను. 60 ఏళ్లలో 1 crore రూపీస్ ఫండ్ జనరేట్ చేయగలుగుతున్నాం. మార్కెట్ గ్రోత్ 12% ఉంటే అదే 60 ఏళ్లలో మనం 1,62 lakhs చేస్తున్నాం. అంటే 10%కి 12%కి మోర్ దాన్ 50 lakh డిఫరెన్స్ ఉంది. ప్రీవియస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిఫ్టీ 50 ఇయర్లీ గ్రోత్ 14% ఉంది, మిడ్ క్యాప్ 20% ఉంది, స్మాల్ క్యాప్ 18% ఉంది. ఇలా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయటం వల్ల నా గ్రోత్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ 1,62 lakhs అనేది ఇట్ కెన్ బికమ్ ఆల్మోస్ట్ 2.5 to 3 crores ఇఫ్ ఐ ఇన్వెస్ట్ స్మార్ట్లీ. ఇప్పుడు దీని గ్రాఫ్లో చూసుకుంటే ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఫస్ట్ 10 yearsలో మనకి గ్రోత్ అనేది ఏం లేనట్టు కనిపిస్తుంది. బట్ దెర్ ఈజ్ గ్రోత్. మనం ఎప్పుడైతే ఈ లాస్ట్లో ఈ గ్రోత్తో కంపేర్ చేసుకుంటే ఆ గ్రోత్ అనేది చాలా తక్కువగా అనిపిస్తుంది. 50 yearsకి అరౌండ్ 50 lakhs అవుతుంది. ఆ తర్వాత ఇది లుక్స్ లైక్ ఇట్ టుక్ ఆఫ్ ద నెక్స్ట్ లెవెల్. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మనం కంటిన్యూస్ డిసిప్లిన్డ్ ఇన్వెస్ట్మెంట్తో దిస్ ఈస్ వాట్ వీ కెన్ డూ. సో 9 to 5 జాబ్ చేస్తూ కంటిన్యూస్గా డిసిప్లిన్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే మనం కోటీశ్వరులుగా రిటైర్ అవటం పెద్ద కష్టమేమీ కాదు. మనం కేవలం పని చేయడం కోసం కాకుండా మన కోసం, మన వాళ్ళతో హ్యాపీగా ఉండటం కోసం బతుకుదాం. ఆ భగవంతుడు మనకి ఈ జీవితాన్ని ఆనందంగా బతకడం కోసమే కదా ఇచ్చాడు. అలానే బతుకుదాం. ఐ హోప్ యూ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ ఇన్. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం.